Hi students, welcome back to channel. JEE Mains 2026 January session results అనేటువంటివి NTA February 16th రిలీజ్ చేసి ఉంది. మీ దగ్గర JEE స్కోర్ అనేటువంటిది తెలుసుకొని ఉన్నారు. ఈ JEE స్కోర్ పర్సెంటేజ్ అనేటువంటిది యూజ్ చేసుకొని ర్యాంక్గా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, NTA ఏ విధంగా ఫార్ములా ఫాలో అవుతుంది అనేటువంటి సైంటిఫిక్ ప్రొసీజర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ NTA యూజ్ చేస్తున్నటువంటి ర్యాంక్ ఫార్ములా వచ్చేసి ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ పర్సెంటైల్ డివైడెడ్ బై 100 ఇంటూ టోటల్ క్యాండిడేట్స్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసి ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు వరకు మీ దగ్గర పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది సబ్జెక్ట్ వైజు పర్సెంటేజ్ వేయకూడదు. మీరు ఓవరాల్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎంత వచ్చింది అనేటువంటిది ఈ ఫార్ములాలో పర్సెంటేజ్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే టోటల్ క్యాండిడేట్స్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే జనవరి షిఫ్ట్ ప్లస్ ఏప్రిల్ షిఫ్ట్ అనేటువంటివి 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఈ 2026లో జనవరి షిఫ్ట్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది. సో ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అనేదాన్ని టోటల్ క్యాండిడేట్స్గా తీసుకోవాలన్నా, లేకపోతే జనవరి ఏప్రిల్ 2 సెషన్స్ స్టూడెంట్స్ను కలుపుకొని టోటల్ క్యాండిడేట్స్గా తీసుకోవాలన్నా అనేటువంటిదే ఈ ర్యాంక్ అనేటువంటిది NTA ఫాలో అవుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మీ యొక్క ర్యాంక్ని ఎలా అప్రాక్సిమేట్గా ఎంతవరకు ఉండవచ్చు JEE మెయిన్స్ 2026 అనేటువంటిది నేను సైంటిఫిక్ వేలో NTA ఎలా ఫాలో అయ్యేదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సెంటేజ్ అనేటువంటిది ఓవరాల్ పర్సెంటేజ్ మీకు తెలిసి ఉంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. జనవరి సెషన్ యొక్క టోటల్ క్యాండిడేట్స్ 1 వేసుకుంటే మా జనవరి సెషన్ యొక్క పర్సెంటేజ్ నుంచి ర్యాంకు అదే అక్యురేటా, లేకపోతే ఏప్రిల్ సెషన్ కూడా కలుపుకొని మా పర్సెంటేజ్ నుంచి ర్యాంక్ అనేటువంటిది వస్తుందా అనేది దానికి క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ JEE మెయిన్స్ అనేటువంటిది జనవరి సెక్షను ప్లస్ ఏప్రిల్ సెషన్ అనేటువంటిది 2 సెక్షన్లో కండక్ట్ చేస్తారు. సో జనవరి ప్లస్ ఏప్రిల్ రెండింటిలో బెటర్ పర్సెంటేజ్ తీసుకొని NTA అనేటువంటిది JEE అడ్వాన్స్డ్కి 2.5 lakhs స్టూడెంట్స్ని కేటగిరీ వైజు కట్ ఆఫ్ చేసి సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ జనవరి ఏప్రిల్ 2 సెక్షన్స్ కలుపుకొని టోటల్ క్యాండిడేట్స్ని తీసుకోవాలి. సో ఈ టోటల్ క్యాండిడేట్స్ జనవరి ఏప్రిల్ ఎలా తీసుకుంటారు అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ 2025 సమ్మరీ అటెండెన్స్ తీసుకొని ఎలా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేటువంటిది తీసుకున్నారు అనేటువంటిది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. JEE మెయిన్స్ 2025 అటెండెన్స్ సీట్ అనేటువంటిది చెక్ చేసుకుంటే సెషన్ 1కి 12.58 lakhs అపియర్డ్ అయ్యారు. సెషన్ 2కి 9.92 lakhs అపియర్డ్ అయ్యారు. సో ఇక్కడ ఓవరాల్గా బోత్ సెక్షన్ నుంచి 2025లో 15.39 రిజిస్ట్రేషన్స్ టోటల్గా రిజిస్టర్ అయి ఉంటే 14.75 lakhs అపియర్డ్ అయి ఉన్నారు. సో JEE మెయిన్స్ 2025లో ఓవరాల్గా అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ 14.75 lakhs స్టూడెంట్స్ని టోటల్ క్యాండిడేట్స్గా తీసుకోవాలి. సో దీన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తే జనవరి సెక్షన్లో 12.58 lakhs స్టూడెంట్స్ అపియర్డ్ అయ్యారు. ఏప్రిల్ సెక్షన్ కంప్లీట్ చేసుకొని ఓవరాల్గా చూస్తే 14.75 lakhs స్టూడెంట్స్ అనేటువంటిది టోటల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో జనవరి సెషన్ నుంచి ఏప్రిల్ సెషన్ దగ్గరకు వచ్చేసరికి నియర్లీ 2 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి న్యూ అప్లికేషన్స్ అనేటువంటివి యాడింగ్ జరిగింది.
ఇది ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్ అనమాట. సో ఇదే ట్రెండ్ అనేటువంటిది ఈ ఇయర్ కూడా ఫాలో అయితే జనవరి సెక్షన్ 2026లో 13.04 lakhs స్టూడెంట్స్ అప్లై అయి ఉన్నారు. సో వీళ్ళకి +2 lakhs న్యూ అప్లికేషన్స్ అనేటువంటివి యాడ్ అయితే నియర్లీ 15.5 lakhs టోటల్ అనుకుంటే వాటిలో అపియర్ అయినటువంటిది అప్రాక్సిమేట్లీ ఇక్కడ 14.75 అన్నారు, నేను 14.8 lakhs అని తీసుకుంటాను అప్రాక్సిమేట్ వాల్యూగా ఈ 2026కి. సో ఈ 14.8 lakhs అనేటువంటిది జేఈ మెయిన్స్కి టోటల్ క్యాండిడేట్స్ అవుతుంది. సో ఇలా మీరు జనవరి అండ్ ఏప్రిల్ సెక్షన్ రెండు కలుపుకొని టోటల్ క్యాండిడేట్స్ తీసుకొని మీ పర్సెంటేజ్ని టోటల్ క్యాండిడేట్స్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే అక్యురేట్ ర్యాంక్ అనేటువంటిది మీది సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది. సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటిది మీకు వన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పర్సెంటేజ్ కూడా అలాగనే క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ఎస్టిమేషన్ అనేది చేసి పెట్టుకోండి. ఈ ర్యాంక్ అనేటువంటి ఎస్టిమేషన్ ద్వారా మీరు జేఈఈ అడ్వాన్స్డ్ వెళ్ళాలన్నా లేకపోతే జేఈ మెయిన్స్ ద్వారా మీకు ఎన్ఐటి IIITs వంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో వస్తుందా అనేటువంటి ఒక ఓవర్వ్యూ అనేటువంటిది ఈ అనాలిసిస్ ద్వారా మీకు క్లియర్ అవుతుంది ఫర్దర్ స్టెప్ అనేటువంటిది మూవ్ అవ్వడానికి. ర్యాంక్ ఫార్ములాలో పర్సెంటేజ్ అనేటువంటిది మీరు ఏదైతే మీకు ప్రొవైడ్ చేశారో ఎన్టీఏ అది సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ క్యాండిడేట్స్ అనేటువంటిది ఈ జేఈఈ మెయిన్స్ 2026కి 14.8 lakhs అనేటువంటిది జనవరి అండ్ ఏప్రిల్ సెక్షన్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్కి 19 తర్వాత 7 డెసిమల్స్ లాగా మీకు పర్సెంటేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మీరు పర్సెంటేజ్ అనేటువంటిది ఇక్కడ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీ పర్సెంటేజ్ ఎంత వచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే ఓవరాల్గా 12,921 ర్యాంక్ అనేటువంటిది సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది. దీన్నే కామన్ ర్యాంక్ లిస్ట్ అని చెప్తాము, ఆల్ ఇండియా ర్యాంక్ అని పిలుస్తూ ఉంటారు. సో 12,921 అనేటువంటిది జనవరి ప్లస్ ఏప్రిల్ సెక్షన్ బేస్ చేసుకొని టోటల్ క్యాండిడేట్స్ తీసుకుంటే వచ్చినటువంటి ర్యాంక్ అన్నమాట. ఇది కరెక్ట్ వేలో మీరు ఫాలో అవుతున్నటువంటి మెథడ్. అలా కాకోకుండా జనవరి సెక్షన్ బేస్ చేసుకొని 2026లో 13.04 lakhs స్టూడెంట్సే కదా ఉండేదని చెప్పేసి మీరు ఆ నెంబర్తో చూసుకుంటే సేమ్ పర్సెంటేజ్ వచ్చిన క్యాండిడేట్సే అనుకోండి, క్యాలిక్యులేట్ చేస్తే 11,381 ర్యాంక్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ 11,381 గుడ్ ర్యాంక్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్లో పెట్టుకొని ఉంటారు. కానీ ఇది ఈ మెథడ్ ఫాలో అవ్వకూడదు, ఇది రాంగ్ మెథడ్ అనమాట. టోటల్ క్యాండిడేట్స్ రాంగ్ అయిపోతుంది. 12,921కి 11,381కి 1,540 ర్యాంక్ అనేటువంటిది నియర్లీ చేంజ్ అనేటువంటిది ఉందన్నమాట. సో ఇంత ర్యాంక్ చేంజ్ అనేటువంటిది మీకు ఇలా ఉండకూడదు. సో క్యాలిక్యులేషన్ కరెక్ట్గా జనవరి ఏప్రిల్ అనేటువంటిదే రెండు కలుపుకొని టోటల్ క్యాండిడేట్స్ అనేటువంటిది తీసుకోవాలి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు 14.8 lakhs స్టూడెంట్స్ టోటల్గా మీకు జేఈ మెయిన్స్ 2026లో ఉంటారు అనేటువంటి ఎస్టిమేషన్లో ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఇప్పుడు జనవరి సెక్షన్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ 14.8 lakhs టోటల్ అనేటువంటిది ఇలా నేను ఎస్టిమేట్ చేసి వేశాను. ఈ 14.8 lakhలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ ర్యాంక్ అనేటువంటిది నియర్లీ ఎస్టిమేట్ ర్యాంక్గా జేఈ మెయిన్స్ 2026లో వస్తుంది. ఈ జనవరి సెషన్ ఓన్లీ టోటల్ క్యాండిడేట్స్ తీసుకొని క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేసుకోకండి, అది రాంగ్ మెథడ్ అనమాట. ఓకే స్టూడెంట్స్, మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకొని కామెంట్లో పర్సెంటేజ్ అండ్ ర్యాంక్ అనేటువంటిది పోస్ట్ చేయండి. మీ జూనియర్స్కి అలాగే మీ సరౌండింగ్లో ఎవరైనా ఈ జేఈ మెయిన్స్ ఆర్ జేఈఈ ఎగ్జామ్స్ అనేటువంటి వాటిపైన ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి మీ యొక్క స్కోర్ అనేటువంటిది ఇన్స్పిరేషన్ అవుతుంది వాళ్ళకి ఫర్దర్గా మూవ్ అవ్వడానికి. అలాగే ఈ జేఈ మెయిన్స్ 2026
పర్సెంటైల్ ర్యాంక్ అనేటువంటిది ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ అనేటువంటిదే మనము క్యాలిక్యులేట్ చేయగలము బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని. కేటగిరీ వైజ్ ర్యాంక్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర అక్యురేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేటువంటిది ఈ 2026కి మనకు తెలియదు కాబట్టి ర్యాంక్ అనేటువంటిది మనం క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17th మనం క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయలేము. సో సిఆర్ఎల్ ర్యాంక్ అనేటువంటిది నేను చెప్పిన మెథడ్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి, మీరు సిఆర్ఎల్ ర్యాంక్ని తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.